అందరికీ నమస్కారం. బడ్జెట్ 2025-26 రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి. కానీ ఒకసారి ఈ సవాళ్ళు ఏమున్నాయి ఆవిడ ముందర అని చూస్తే, ఒకటి, అంతర్జాతీయంగా మన రూపాయి వాల్యూ రోజు రోజుకి పడిపోవడము, ఒక పక్క ట్రంప్ వచ్చిన తర్వాత శాంక్షన్స్ దృష్ట్యా భారత్కు కొద్దిగా ప్రతికూలత, అలాగే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం మార్కెట్లో, అలాగే మధ్యతరగతి వ్యక్తుల ఆదాయం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుండడము, ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక రకమైన ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ ఒకవైపు, ఆదాయం తగ్గిపోవడము, జనాల దగ్గర కొనుగోలు చేయడానికి తగినంత ఇన్కమ్ లేకపోవడము, ఇవన్నీ చూస్తే ఈ ఛాలెంజెస్ని మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఏ విధంగా ఎదుర్కొంటారు, ఈ దృష్టిలో పెట్టుకొని వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ బడ్జెట్. ఆమె రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకుముందు వరుసగా 6 సార్లు ఆ రికార్డు మొరార్జీ దేశాయ్ పైన ఉండేది. ఆవిడ దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు 8వ ప్రవేశపెట్టబోతున్నారు. నిన్న నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ చూస్తే, మే గాడెస్ లక్ష్మి బ్రింగ్ హ్యాపీనెస్ టు ఆర్ షోయర్ గ్రేస్ ఆన్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ అని అన్నాడు. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఈసారి మధ్యతరగతి జనాలకు అలాగే పూర్ పీపుల్కి ఈసారి బడ్జెట్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ లేకపోతే రిలాక్సేషన్ ఉంటుంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారని చెప్పి జనాలు అనుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం మధ్యతరగతి పీపుల్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి బడ్జెట్లో అని ఒకసారి చూస్తే, ఈసారి బడ్జెట్లో ముఖ్యంగా ఈ మధ్యతరగతి ఆదాయం పొందే వాళ్ళైతే పీపుల్ ఇన్ మిడిల్ క్లాస్ అండ్ వీకర్ సెక్షన్స్, వాళ్ళకు కొంచెము ఈ ట్యాక్సేషన్ పరంగా రిలాక్సేషన్ ఉంటుందని ఒకవైపు, ఇంకొకటి ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ సమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ టు హెల్ప్ ది మిడిల్ క్లాస్ అండ్ వీకర్ సెక్షన్స్. ఇవి చేయడం వల్ల మార్కెట్లో మళ్ళీ డబ్బు పంప్ అవుతుంది, ఎకానమీ రివైవ్ అవుతుంది అని చెప్పి ఆర్థికవేత్తలంతా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. కానీ ఆర్థిక మంత్రి ఏం చేయబోతున్నారు అంటే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు అని చూస్తే, ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, కరెంట్ ట్యాక్స్ స్లాబ్స్లో ఇంకొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు 5 లక్షల దాకే మనకి ఎగ్జామ్షన్ ఉంది, ఈసారి అది 10 లక్షల దాకా చేస్తారు అని అంటున్నారు. సో ఈ కరెంటు స్లాబ్స్ ఎలా ఉన్నాయంటే, 5 లక్షల దాకా ఎగ్జామ్టెడ్, 5 to 8 lakhs 5%, 8 to 10 lakhs వచ్చి 10%, 10 to 15 15%, 15 to 20 lakhs 20%, 20 lakhs and above it's 30% now. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ రిలాక్సేషన్ 10 lakhs దాకా ఉంటుంది. అంటే 10 lakhs దాకా ట్యాక్స్ ఫ్రీ, ఆ తర్వాత నుంచి స్లాబ్ మారుతుంది. అంటే కొత్త స్లాబ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు 15 to 20 lakh, అది యాక్చువల్గా 5% ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు చేస్తారో చూడాలి. అలాగే పాత ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అయ్యేటోళ్ళకి 50,000 దాకా ఎగ్జామ్షన్ ఉంది, కొత్త రెజ్యూమ్లో అయితే 75 దాకా ఉంది. సో అది కూడా ఇంక్రీజ్ చేస్తారు అని ఒక టాక్ ఉంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ కూడా వీక్గా ఉంది, దీనికి కూడా ఊతం ఇచ్చే విధంగా ఈ రియల్ ఎస్టేట్లో వివిధ మెట్రో నగరాల్లో ఉండే వాల్యుయేషన్ అన్ని కూడా రేషనలైజ్ చేస్తారు. అంటే ఒక ఫిక్స్డ్ ధర వాళ్ళే నిర్ణయిస్తారు ఈ మెట్రోస్లో, అలాగే టైర్ 2 సిటీస్లో కూడా. తద్వారా ఈ బిల్డర్లు వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చిన స్థాయిలో రేట్లు ఉంచకుండా అంతా ఒక క్రమబద్ధీకరించి ఒకే స్థాయిలో రేట్లు ఉంటాయి. దానివల్ల కొనేటోళ్లకు ఈజీగా ఉంటుంది, రిజిస్ట్రేషన్స్ పెరుగుతాయి, ఆదాయం కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైనా కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళ కోసం కూడా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దీనిపైన కూడా రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. గతంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన 10% ఉన్నది 12% చేస్తారు ట్యాక్స్, దాన్ని ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఇస్తారు అక్కడ అని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
అలాగే ఈ హెచ్ఆర్ఏ పాలసీలో కూడా కొంచెం మార్పులు ఉంటాయి. అక్కడ కూడా ట్యాక్స్ పేయర్స్ కొద్దిగా రిలాక్సేషన్ వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఈ అర్బన్ ఏరియాలో రెంట్స్ విపరీతంగా పెరిగాయి. దాన్ని బట్టి ఈ హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్లో కూడా కొంచెం చేంజెస్ రావాలి, స్లాబ్ను కొంచెం పెంచాలి అని చెప్పి కూడా ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. దాని మీద కూడా కొంచెం ఆర్థిక మంత్రి గారు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారేమో చూడాలి. అలాగే ఇంకా మధ్యతరగతులకి ఇంకొకటి ఉంది, హోమ్ లోన్స్ రీపేమెంట్ చేయడము. ఇందులో కూడా ఎగ్జామ్షన్ కొంచెం పెంచుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, అలాగే రోజు రోజుకి క్షీణిస్తున్న ఈ రూపాయి విలువను ఎలా నిలువరిస్తారు, దాన్ని వాల్యూని ఎలా పెంచుతారు అనేది కూడా చూడాలి. దానికి వీళ్ళు ఆర్థిక మంత్రి గారు ఏ విధమైన స్ట్రాటజీతో వస్తారో కూడా చూడాలి. అలాగే ఒక టార్గెట్ అయితే ఉంది, వికసిత్ భారత్ అవ్వడానికి 2047 కల్లా మన ప్రణాళికలు ఉన్నాయి. వికసిత్ భారత్ అవ్వాలి 2047 కల్లా. అలా అవ్వాలి అంటే సస్టైన్ ఇన్వెస్ట్మెంట్స్ సోషల్ కానీ, డిజిటల్ కానీ, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇవన్నీ కూడా చాలా సస్టైన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. అంటే ఇదేదో అరాకురా కేటాయింపులు కాకుండా వాటికి కంటిన్యూస్గా అమౌంట్ అయితే పంపు చేయాలి. దాన్ని ఇప్పుడు ఈ ఆర్థిక మంత్రి గారు ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాలి. ఆ 2047 వికసిత్ భారత్ అనే గోల్ మీట్ అవ్వడానికి. అలాగే ఈ వికసిత్ భారత్ టార్గెట్ మీట్ అవ్వడానికి హెల్త్ కేర్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఈ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి కేటాయింపులు చేస్తారనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు ఆర్థిక మంత్రి ముందు ఉన్న సవాళ్ళు చాలా పెద్దవి. అవి మీట్ అవ్వడానికి వీళ్ళు ఎలాంటి కొత్త నిర్ణయాలతో వస్తారు అనేది రేపు తెలుస్తుంది మనకు. బట్ ఈసారి మాత్రం అందరు చాలా హోప్ఫుల్గా ఉన్నారు. మిడిల్ క్లాస్కు ఎంతో కొంత ఆనందం కలిగించే విధంగానే ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఈ 2047 వికసిత్ భారత్ గోల్ మీట్ అవ్వడానికి కూడా వీళ్ళు ఎలాంటి ప్రణాళికలతో వస్తారు, ఎలాంటి కేటాయింపులతో వెళ్తారు అనేది కూడా చూడాలి. మోరోవర్ ఈసారి బడ్జెట్ 50 లక్షల కోట్ల దాకా వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే మెగా బడ్జెట్ కింద లెక్క ఇది. రేపు పార్లమెంట్లో 11 తర్వాత ఆవిడ ప్రవేశపెడతారు. చూద్దాం ఎలాంటి నిర్ణయాలు వస్తాయో. మన ట్యాక్స్ పేయర్స్కు, లేకపోతే ఈ జాబ్ చేసేటోళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఈ పూర్ పీపుల్కి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఈ సంవత్సరం అనేది. థ్యాంక్ యూ.